ఎందుకైనా మంచిది. దేవుళ్ళకి ఏదైనా మొక్కుంటే మళ్ళా ఎండాకాలం దాకా ఆగకుండా జల్దిన తీసుకోండి. పెండ్లిలు పేరెంటాలు కూడా ఎండాకాలం లోపల పెట్టుకుంటేనే మంచిది. అప్పో సప్పో చేసైనా సరే చిన్నది ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఇంకా మంచిది. పోరగాన్లారా ఎక్కువ బయట తిరగకుండ్రు మీరు. అట్లనే రోడ్ల మీద తిరిగేటప్పుడు ఛత్రీలు పట్టుకున్నాడు మర్చిపోవద్దు. ఎక్కువ మట్టుకు నీడ మట్టుకుంటేనే మంచిది. యాళ్ళకిన్ని చల్లటి నీళ్ళు తాగుండ్రి, లేకుంటే మీ పానం గావరైతుంది. ఆనాకాలంలా ఎండ ముచ్చట్లెందుకో అని అనుకోకుండ్రి. మొన్నటి ఎండలకు మాడలు వలిగి దేవుడు యాదకొచ్చిండు. నెత్తుల మీద నిప్పుల తట్ట పెట్టుకొని నడిచినట్టే అనిపించింది కదా. ఆ ఎండలకే అట్లా ఫీల్ అయింది. కానీ రేపు రేపు అంతకంటే ఎక్కువనే కొట్టచ్చునట. ఖుద్దు వాతావరణం ఆఫీసర్లే చెప్పిండ్రు. ఎందుకంటే 40 ఏండ్ల సంధి సూరన్న సురుకుల మీద పరీక్షలు చేస్తే ఏడాదికింత ఎక్కువ అవుతున్నాయని తేలిందట. మనతానే కాదు, ఢిల్లీ, బొంబాయి, బెంగళూరు, మద్రాసు పట్టణాల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. భూమి మీద పాపాలు పెరిగినట్టు ఎండలు పెరుగుడే గన్ని తరుగుడన్న ముచ్చట్నే ఉండదట. మరి గంత ఆపత ఎందుకొస్తుందంటే అంతా మన పుణ్యమే. పచ్చదనం వీకేస్తిమి, అడవులు నరికేస్తిమి, షెర్లు ఊడ్చేస్తిమి, అడ్డమైన పొగ ఇడవబడితిమి, గుట్టల కాంచెల్లి పొతం పెడితిమి. ఈగేముంది, ఎండ పొడ ఎక్కువ కొట్టకుండా ఆగబట్టే పొరలు పల్సగై మనకు సురుకులు ఎక్కువైతున్నాయి. కాబట్టి చెట్లు పెడితే గీ ఆపతి రాదు, ఆనలు కూడా ఎక్కువ కొడతాయి.